టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కనుక గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఇండియా లెవెల్లో గెలిచినట్టే. ఎందుకు అనంటే తెలంగాణ ప్రజలు ఏదో ఎక్కడి నుండో ఎవరు భిక్షమేస్తేనో ఎవరి దయాదానం వలనో వాళ్ళు రాలేదు. వాళ్ళ స్వశక్తితోటి ఇది ఉద్యమాల గడ్డ. ఫస్ట్ తెలుసుకోండి, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, లత్కొర్రావు కావచ్చు, ఫస్ట్ మీరు తెలుసుకోండి, ఇది ఉద్యమాల గడ్డ, తెలంగాణ గడ్డ, ఉద్యమాల గడ్డ. ఇది ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే, ప్రాణం తీయడానికైనా సిద్ధమే. తెలంగాణ ప్రజలంతా ఈజీగా లేరు. మీ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ ఎమ్మెల్సీకి ఏ ఎమ్మెల్సీని గెలిపించుకోవాలో వాళ్ళకు తెలుసు. వాళ్ళు వేస్తారు ఓట్లు. నేను గతంలో కూడా ఇక్కడ చెప్పిన, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి, టీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి, బీజేపీకి ఎంత వస్తాయి అనేది క్లియర్గా నేను ఒక 3 months బిఫోర్ నేను మొత్తం నా అనాలిసిస్ చేసిన. మీరు అది కూడా చూసుకోవచ్చు, బ్యాక్ పోయి రిమైండ్ చేసుకుంటే మీకు కూడా తెలుస్తుంది. సో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే నరేందర్ రెడ్డికి కష్టాలు మొదలైనాయి అన్నారు. ఇప్పుడు కాదు కష్టాలు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 6 నెలల తర్వాత కాంగ్రెస్కు కష్టాలు మొదలైనాయి ఆల్రెడీ. కాబట్టి కాంగ్రెస్కి కష్టాలే, ఎందుకంటే రాష్ట్రం కూడా దివాలా దిశలోనే ఉన్నది ఆర్థికంగా. ఆ ఆర్థికంగా దివాలా దిశలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ఖచ్చితంగా కష్టాలే వస్తాయి.